అంటే ఈ ఆయన చేసే ఇంతకుముందు కార్యక్రమాలు కానీ ఆయన ఫస్ట్ సారి సీఎం అయిన కానించి మన డ్వాక్రా సంఘాలు కానీ దీపం పథకం కానీ అనేక పథకాలు ఇండస్ట్రీలు తేవడం కానీ యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేయడంలో మాత్రం అడ్మినిస్ట్రేషన్గా ఆయనకి అన్ని విధాలుగా తెలుసు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని ఇంకా ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న కష్టకాలంలో రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుందని అయితే రాష్ట్ర ప్రజానికం కానీ మా ప్రాంతం ఉన్న ప్రజలు కానీ గాజువాక నియోజకవర్గం నుంచి ఉన్న ప్రజలు కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అంతా బాగుంటుందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి కానీ అలాగే మూడు పార్టీలు కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమికి కూడా ఆంధ్ర ప్రజలు అయితే పట్టాన్ని అయితే గట్టి మెజార్టీని ఇచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పట్టం కట్టడం ఉందండి, నిజంగా అది యాక్చువల్గా అందరూ కలిసి ఉండవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అరాచక పాలన అందరూ జనాలు మనస్ఫూర్తిగా వ్యతిరేకించి బయటికి చెప్పుకోలేక భయంగా నా 5 సంవత్సరాలు కాలం జీవించారు. ఈ కాలం అంటే ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఇరుడైపోద్దని ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్గా టైం వచ్చింది, జనాలు బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే మద్యం స్కామ్ కానీ మద్యం 150 బ్రాండు 200 బ్రాండ్ అని ఆ బ్రాండ్లు మనకు తెలిసి ఇప్పుడు ఎవరు పూర్వం కూడా పెద్దలు చెప్పేవారు. ఇప్పుడున్న కాలంలో ఉన్న కూడా అందరూ చెప్పుకునేది ఏంటంటే మద్యం అనేది ఏంటి 150 రూపాయలు 200 బ్రాండు 300 బ్రాండ్, అసలు ఆ పేరు ఏంటనేది ఏంటి తెలియదు. అలాగే ఇసుక మాఫియా అనేక రకాలుగా ఏదో బటన్ నొక్కుతున్నావు డబ్బులు పడుతున్నాయి అంటున్నారు కానీ ఎంతవరకు పడుతున్నాయి ఎంతవరకు అసలు అందులో కూడా ఆ తల్లిదండ్రులు కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. 15,000 ఇస్తామని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి కూడా అందులో 1000 కట్ చేయడం కానీ అనేక రకాలుగా అన్నీ ఒకటి కాదండి అన్ని రకాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ నేతలు అంటున్నారు మోసం చేసి గెలిచారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? అది పచ్చి అబద్ధం అండి, నిరాధారం అది ఆరోపణ తప్ప అలాంటి అవస్థలు జరగఉండవు. నిజంగా లాస్ట్ టైం ఆయన గెలిచింటే మరి అలాగే గెలిచాడు ఆయన, మరి ఆయనకు తెలీదా? అది తప్పుడు మాట, అది అబద్ధం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగనుకుంటే మోడీ గారికి 300 సీట్లు 400 సీట్లు ఆయన 400 సీట్లు తెచ్చుకుని కదా, ఆయనకి ఇప్పుడు కూటములతో అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అంత అవసరం లేదు కదా, 300 సీట్లు బాగా తెచ్చుకుని కదా. అలాంటివన్నీ తప్పుడు ప్రచారాలండి. టీడీపీ వాళ్ళు కక్షపూర్తి సాధింపులు చేస్తున్నారని వైసీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడ జరగలేదండి, వాళ్ళే రెచ్చగొట్టుకుని వాళ్ళే పైకి రావడం వల్ల చిన్న ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా అరాచకం కానీ దాడులు కానీ సంఘటనలు కానీ ఏం చేయట్లేదండి. అది జనాలు చూస్తున్నారు, అలాగే మీడియా పత్రికలు కూడా చూస్తున్నారు. నిన్న కాక మొన్న తెలుగుదేశం కార్యకర్తని చంపడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ వాళ్ళు అయితే విమర్శిస్తున్నారు. విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, ల్యాండ్ టైటిలింగ్ అనేది ఉండాలి లేదనేది సెంట్రల్ గవర్నమెంట్ అది కోర్టు డిసిషన్ కొంతవరకు ఉందండి. సో దాని గవర్నమెంట్ ముద్ర అనేది గవర్నమెంట్ స్టాగ్న ఉండాలి తప్ప వ్యక్తిగతంగా అది ఈరోజు ఈయన ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోళ్ళు ఉండొచ్చు. సో మన గవర్నమెంట్ స్టాంప్ ఏది ఉందో అమరావతి తాలూకా మన సింబల్, మన ఆంధ్ర రాష్ట్ర సింబల్ ఏది ఉండే ఆ సింబల్ ఉండాలి. కానీ వ్యక్తిగతంగా నా ఫోటో పెట్టుకొని నా ఫోటో మీకు ఇస్తున్నాను, మీకు పాస్బుక్ ఇస్తున్నానని అది మాత్రం తప్పుడు ప్రచారం అండి, అది మాత్రం కరెక్ట్ కాదు.